దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీ జీవితములో నీవు అనేకమైన విషయములలో అపజయములు, నిందలు, అవమానములు పొంది ఉండవచ్చును. నేటి దినమున నీవు ఏ స్థితిలో ఉండియున్నను దేవుడు నీవు అనుభవించిన దాని రెండింతలుగా నీకు మేలు చేయ ఉద్దేశించుచున్నాడు. అయితే నీవు దానికై ప్రభువును అత్యధికముగా విశ్వసించి నీ జీవితముపై ఆయనకు ఉన్న నిత్య ఉద్దేశ్యమును వెతకవలెను. ఆ విధముగా చేసినప్పుడు మాత్రమే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను చేకూర్చుదురు. ప్రభువు యొక్క వాగ్దానము తేట తెల్లగా బయలుపరచబడి ఉన్నది. నీ యొక్క నిరీక్షణ ఆయనలో ఉన్నప్పుడు నిన్ను రెండింతలుగా ఇంకను చెప్పవలెనని అంతకంటే అధికముగా నిన్ను ఆశీర్వదించుటకు ప్రభువు సమర్థుడని జ్ఞాపకముంచుకొనవలెను. మనము పాత నిబంధన కాలములోని యోబు యొక్క జీవితమును గమనించినట్లయితే అతడు తనకున్న సమస్తమును కోల్పోయెను. ఇంత జరిగినను యోబు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని తన గ్రంథమునందు 1వ అధ్యాయము 21వ వచనములో చెప్పుచున్నాడు. ఇంకను మనము 2వ అధ్యాయము 9-10 వచనములను గమనించినట్లయితే అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదని చదువుచున్నాము. అతని భార్య అంత అవమానకరముగా మాట్లాడినను యోబు దేవుని దూషించలేదు, కాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించియున్నాడు. అంత మాత్రమే కాక తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనములో చదవగలము. ప్రియమైన దేవుని బిడ్డ, సర్వశక్తి కలిగిన దేవుడు నీ సంతోషమును, జ్ఞానమును, ఆరోగ్యమును, నీ యొక్క నెమ్మదిని మరియు నీ ఆర్థిక స్థితిని రెండింతలుగా ఆశీర్వదించి నీపై ఆయనకున్న కరుణా వాత్సల్యతలను చూపవలెనని వాంఛించుచున్నారు. నీవు నీకున్న సంశయములను వీడి నీ నిరీక్షణను, ఆయనలో నీకున్న విశ్వాసమును బలపరచుకొనుము. ప్రభువు నీవు కోల్పోయిన దానికి బదులుగా నిన్ను రెండింతలుగాను అత్యధికముగాను ఆశీర్వదించి సమస్తమును నీకు అనుకూలముగా మార్చుటకు సర్వశక్తిమంతుడని రూఢీగా విశ్వసించుము. ఆ విధముగా మనలను పిలిచిన దేవుడు నమ్మకస్తుడని స్థిరమైన విశ్వాసముతో సమస్తమును జయించి మేలు పొందుకొనుటకు ప్రభువే మనకు సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే
చూచెదవు. పునరుత్థానము జీవము ప్రభు యేసు, దేవుని నమ్మిన మహిమను చూచెదవు. పునరుత్థానము జీవము ప్రభు యేసు, లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు, నీ మృతమైన దేహమును జీవింపజేయును. లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు, నీ మృతమైన దేహమును జీవింపజేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. సందేహింపక దేవుని నమ్ము నీవు, సమస్త కార్యము చేయును నీ కొరకు. సందేహింపక దేవుని నమ్ము నీవు, సమస్త కార్యము చేయును నీ కొరకు. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడలా, అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి.
చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము విశ్వాసకర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు నీ జీవితమంతయు కాపాడును నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు నీ జీవితమంతయు కాపాడును యేసు నీకు దేవుడయున్నాడు మరణము వరకు విడువక కాపాడును యేసు నీకు దేవుడయున్నాడు మరణము వరకు విడువక కాపాడును నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు మహిమలు నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు